అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభినయ అల్లూరి, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్. ఇవాళ నేను కాంట్రసెప్టివ్ ఆప్షన్స్ అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, పిల్లలు కాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మన దగ్గర సెవరల్ ఆప్షన్స్ ఉంటాయండి కాంట్రసెప్షన్లో. ఫస్ట్ వాటిని హార్మోనల్ అంటాము, కొన్ని నాన్ హార్మోనల్ మెథడ్స్ అంటాము. అంటే కొన్ని హార్మోన్స్ ఉపయోగించి మీ బాడీలో ఎగ్ రిలీజ్ అవ్వకుండా సర్వైకల్ మ్యూకస్ని థిక్ చేసి స్పర్మ్ అనేది గర్భసంచిలోకి వెళ్లకుండా చేస్తుంది. నాన్ హార్మోనల్ మెథడ్స్ మోస్ట్లీ ఏంటంటే బ్యారియర్ మెథడ్స్ ఉంటాయి. అంటే కాండోమ్స్ కానీ, ఫీమేల్ డయాఫ్రమ్స్ కానీ, ఇవన్నీ బ్యారియర్ కాంట్రసెప్షన్ అంటే స్పర్మ్ ఎగ్ కలవకుండా చేసి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను. కాండోమ్స్ అందరికీ తెలిసినవే. ఇవి యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ టైంలో వేసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి వేసుకోకపోయినా లేకపోతే స్లిపేజ్ రేట్స్ కానీ లేకపోతే టేర్ అవ్వడం కానీ అవకాశాలు ఉంటాయి. సో కాండోమ్ అనేది మనకి రిలయబుల్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అనేది కాదు. కానీ దాన్ని కరెక్ట్గా వాడితే డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ దీనివల్ల వచ్చిన ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే కాండోమ్స్ ప్రతి ఇంటర్కోర్స్ అప్పుడు వేసుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి మనం ప్రివెంట్ చేస్తాము. సో మనం ఈ యంగ్ గర్ల్స్, అడాలసెంట్ గర్ల్స్ సెక్షువల్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళని కాండోమ్స్ అనేది తప్పనిసరిగా వాడమంటాము. వేరే అదర్ కాంట్రసెప్షన్ వాడినా కూడా. ఎందుకంటే దీనివల్ల ఎస్టీడీస్ ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకు మనం ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయాలంటే వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం కానీ, లేట్ స్టేజెస్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో దేర్ ఫర్ ఎవరన్నా అన్మ్యారీడ్ గర్ల్స్ సెక్షువల్ యాక్టివ్గా ఉన్నప్పుడు కాంట్రసెప్షన్తో పాటు తప్పనిసరిగా కాండోమ్ అనేది వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేజర్ కాంట్రసెప్షన్ మనం మాట్లాడేది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. అందరికీ తెలుసు ఈ 21 డే ట్యాబ్లెట్స్ అనేది మనం ప్రెగ్నెన్సీ రాకుండా వాడతారని. అది సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్ స్టార్ట్ చేస్తాము. కంటిన్యూస్గా 3 వీక్స్ వాడమంటాము. రోజుకి ఒక ట్యాబ్లెట్ పర్టికులర్ టైంలో వేసుకోవాల్సి ఉంటుంది. అది కంపల్సరీగా మిస్ అవ్వకుండా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక్క హార్మోన్ ట్యాబ్లెట్ మిస్ అయినా సరే ఆ సైకిల్లో ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. మళ్ళీ దీంతో పాటు వేరే కాంట్రసెప్షన్ లైక్ కాండోమ్ అనేది మీరు ఆ సైకిల్లో వాడాల్సి ఉంటుంది. సో ఈ ఓసీ పిల్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా ప్రాపర్గా మెడిసిన్ వేసుకోకపోతే ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. బట్ మీరు కరెక్ట్గా వాడితే కనుక ఇవి 99% ఎఫెక్టివ్. ఇవి ఎలా పనిచేస్తాయి హార్మోనల్ కాంట్రసెప్షన్ పిల్స్ అంటే ఇవి అండాశయంలోంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా చేస్తాయి. అలాగే సర్వైకల్ మ్యూకస్ని థిక్ చేసి స్పర్మ్ అనేది గర్భసంచిలోకి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. ఇట్లా మనకి ఓసీ పిల్స్ అనేది ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తాయి. సో కొంతమంది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మైగ్రేన్ కానీ, బరువు ఎక్కువ ఉన్నా సరే, ఇతర వేరే హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి వాళ్ళకి స్టార్ట్ చేయలేము. ఎందుకంటే వీటి వల్ల బ్లడ్ క్లాట్స్ వచ్చి బ్రెయిన్లో స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి మీ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు ఈ పిల్స్ అనేవి స్టార్ట్ చేయొద్దు. సో ఎవరికి ఇస్తామంటే పిల్స్ మనం యంగ్ గర్ల్స్ లేకపోతే ఎవరైనా రీసెంట్లీ మ్యారీడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. బట్ మేక్ ష్యూర్ మీకు ఏమైనా ప్రీవియస్ హిస్టరీస్ ఉన్నా, బ్లడ్ క్లాట్స్ యొక్క రిస్క్ ఉన్నా, బ్లడ్కి గడ్డ కట్టే తత్వం ఉంటే తప్పనిసరిగా మీ డాక్టర్కి ఇది ముందే వివరించాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ కాంట్రసెప్షన్. మనం కొత్తగా ఇంప్లానాన్ అనే ఇంప్లాంట్ ఒకటి చూస్తున్నాము. ఇది 3 to 4 సెంటీమీటర్స్ ప్లాస్టిక్ రాడ్. ఇది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామంటే చేతిలో ఇన్సర్ట్ చేస్తాము. ఇది ఎట్లా యాక్ట్ చేస్తుందంటే దీంట్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఉంటుంది. ఇది స్లోగా మీ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అండ్ సర్వైకల్ మ్యూకస్ని థిక్ చేసి ప్రెగ్నెన్సీ రానివ్వకుండా చేస్తుంది. ఒక్కసారి ఇంప్లాంట్ అనేది వేస్తే 3 ఇయర్స్ మీరు ఇంకేమీ ఆలోచించక్కర్లేదు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గిస్తుంది. ఇది ఓపీడీ ప్రొసీజర్, సింపుల్ ఓపీడీ ప్రొసీజర్. మనం జస్ట్ ఓపీడీలో ఇక్కడ లోకల్గా మత్తి ఇచ్చి ఇంప్లానాన్ వేసి పంపించేస్తాము అండ్ ఎవ్రీ ఇయర్ చెకప్కి రమ్మంటాము. 3 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే ఇది రిమూవ్ చేయించుకుని వేరే ఇంప్లానాన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూయర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండ్ రియల్లీ ఎఫెక్టివ్. సో దీన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు కాంట్రసెప్టివ్ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కాపర్ టీ. సో ఇది చాలామందికి తెలిసినదే. లూప్ అంటాము. ఎవరికన్నా ఒక బేబీ ఉంటే కనుక లూప్ అనేది సజెస్ట్ చేస్తాము స్పేసింగ్ అప్పుడు. అంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి వాళ్ళు స్పేస్ చేయాలనుకుంటున్నారు 2-3 ఇయర్స్ అంటే ద బెస్ట్ మెథడ్ ఈస్ లూప్ ఆర్ కాపర్ టీ. సో ఈ కాపర్ టీ ఏం చేస్తుందంటే మనం దీన్ని గర్భసంచిలో పెడతాము. ఇది ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అవ్వకుండా మనకి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. సో కాపర్ టీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక్కసారి వేస్తే 3 ఇయర్స్ పనిచేసేవి ఉంటాయి, 5 ఇయర్స్ పనిచేసే కాపర్ టీస్ కూడా ఉంటాయి. అండ్ డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా కాపర్ టీ వల్ల అంటే మనకి కాపర్ టీ వేయడం వల్ల ఫస్ట్ 1-2 మంత్స్ పీరియడ్ పెయిన్ రావడం కానీ హెవీ బ్లీడింగ్ కానీ ఉండొచ్చు. తర్వాత నార్మల్గా సెట్ అయిపోతుంది. దాంతో ఇంక మిగతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇంటర్ కోర్స్ అప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా అని చాలా పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీకు ఆ ప్రాబ్లం కూడా ఏం ఉండదు. అండ్ ఇది ఎవరికి ఐడియల్ అంటే ఎవరికన్నా ఫస్ట్ బేబీ అయ్యి ఒక కిడ్ ఆల్రెడీ వచ్చి సెకండ్ కిడ్కి గ్యాప్ తీసుకునే వాళ్ళకి ఈ కాపర్ టీ అనేది చాలా ఐడియల్ కాంట్రసెప్షన్. కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఒక్కొక్కసారి కాపర్ టీ వేసుకోవచ్చా అని అడిగితే అది ఎంత సజెస్టబుల్ కాదని చెప్తాము. ఎందుకంటే ఇది గర్భసంచి లోపలికి వెళ్తుంది కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉండొచ్చు. సో మనం ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మనం కాపర్ టీ అనేది సజెస్ట్ చేస్తాము. ఇంకా వేరే కాంట్రసెప్టివ్ ఆప్షన్స్ ఏమంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్షన్స్ ఉంటాయి. డిపో-ప్రోవెరా ఇంజెక్షన్స్. ఇవి వన్స్ ఇన్ 3 మంత్స్ ఒక ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్తాము. కానీ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే మీకు చాలా రోజులు బ్లీడింగ్ అవ్వకుండా సడన్గా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. దీంతో పాటు బోన్ మినరల్ డెన్సిటీ అనేది కూడా తగ్గుతుంది ఇంజెక్షన్స్ వల్ల. సో ఎవరైనా ఇంజెక్షన్స్ అనేది చూస్ చేసుకుంటే కంపల్సరీ కాల్షియం అండ్ వైటమిన్ డి మందులు వేసుకోవాలని చెప్పి వాళ్ళకి వివరిస్తాము ముందే. అండ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కూడా వివరిస్తాము. వాళ్ళు ఓకే అనుకుంటేనే దీని ఇంజెక్షన్ని తీసుకుంటారు. సో దిస్ ఈస్ నాట్ వెరీ సజెస్టబుల్ ఇఫ్ యూ ఆస్క్ అస్. అండ్ నెక్స్ట్ సహేలి అనేది ఇది వన్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ కాంట్రసెప్షన్. వీక్లీ వన్స్ ఒక ట్యాబ్లెట్ తీసుకునేది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రసెప్షన్స్ వీఆర్ యూజింగ్. నెక్స్ట్ పర్మనెంట్ మెథడ్స్కి వచ్చేసి అంటే ఎవరన్నా ఫ్యామిలీ కంప్లీట్ చేసేసారు ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారంటే ట్యూబెక్టమీ చేసుకోవచ్చు ఫీమేల్స్కి. మేల్స్లో వాసెక్టమీ అనే ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇవి సింపుల్ డే కేర్ ప్రొసీజర్స్ అండి. గర్భసంచిలో ట్యూబ్స్ని కట్ చేసి మనం వదిలేస్తాం. వాటిని వాళ్ళు రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ అనేది చేస్తున్నాము. మిమ్మల్ని ఆ రోజు మార్నింగ్ పిలుస్తాము, అడ్మిట్ చేసి లాప్రోస్కోపీ ఒక కెమెరా వేసి పొట్టలో ట్యూబ్స్ని కట్ చేసి ఆ రోజే మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాం. 3 అవర్స్ బెడ్ రెస్ట్ అలాంటివి కూడా ఏం అవసరం లేదు. మేల్స్కి వచ్చేసి నో స్కాల్పల్ వాసెక్టమీ అనేది కూడా చేస్తారు. సో ఇవి పర్మనెంట్ మెథడ్. ఇంకా మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, పిల్లలు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ మెథడ్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇవండి డిఫరెంట్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ మనకి అవైలబుల్. కానీ బెస్ట్ మెథడ్ ఏది అంటే కనుక ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళకి ఆల్రెడీ కిడ్స్ ఉన్నారా లేకపోతే వాళ్ళు అన్మ్యారీడా. సో దీన్ని బట్టి మనం వాళ్ళకి ఈ అన్ని ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ స్టైల్కి సరిపడేది చూస్ చేసుకోమంటాము. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏ కాంట్రసెప్షన్కి వెళ్ళాలని. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.